అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. అనిల్ రావుపూడి ఇంకా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు అని వెయిట్ చేసి అనిల్ రావుపూడి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. ఏంటి బ్రో ఇలాంటి కాంబినేషన్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవ్వరు కూడా ఇలాంటి కాంబినేషన్తో వస్తాడు, ఇలాంటి మల్టీ స్టారర్తో 2027 సంక్రాంతికి అడుగు పెడతాడని ఏ ఆడియన్స్ ఎక్స్పెక్టే చేయరు. అలాంటి కాంబినేషన్, అలాంటి మల్టీ స్టారర్తో అనౌన్స్మెంట్ అయితే చేశాడు. నందమూరి కళ్యాణరామ్, విక్టరీ వెంకటేష్తో సినిమా అయితే తీస్తున్నాం. నెక్స్ట్ 2027కి సంక్రాంతికి అయితే వస్తున్నామని అయితే ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇచ్చినాడు. ఆల్రెడీ అనిల్ రావుపూడి అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది సినిమా. సంక్రాంతికి పక్కా చూడల్లా, పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతామనేది ఆల్రెడీ ఫిక్స్ అయితే అయిపోయినారు. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే చేసింది, అవునా కదా? ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టింది. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి 2027 సంక్రాంతికి అయితే వస్తున్నాడు మల్టీ స్టారర్ ఈసారి. అంటే ఆల్రెడీ మల్టీ స్టారరే మనశంకర్ వరప్రసాద్ గారు కూడా, కానీ ఇలాంటి మల్టీ స్టారర్ వెంకటేష్ మెగా ఫ్యామిలీలో చిరంజీవితో చేశాడు. వరుణ్ తేజ్ అదే కదా నాగబాబు పేరు. చూడండి, నాగబాబు కొడుకు పేరే మర్చిపోయిందా? అవునా కదా? వాళ్ళిద్దరితో చేశాడు మల్టీ స్టారర్, అవునా కదా? దాని తర్వాత అంటే అక్కినేని హీరో నాగ చైతన్యతో చేశాడు విక్టరీ వెంకటేష్. ఈసారి ఫస్ట్ టైం నందమూరి కళ్యాణరామ్తో మల్టీ స్టారర్ అయితే చేయబోతున్నాడు విక్టరీ వెంకటేష్. ఎలా ఉంటుందో అంటే ఇచ్చిండే అనౌన్స్మెంట్లో కూడా చాలా రైమింగ్ కూడా పడినాడు. మొదటి 100 కోట్లు కొట్టిన బొమ్మ విక్టరీ వెంకటేష్ అంటే అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఫస్ట్ 100 crores క్రాస్ చేయండి విక్టరీ వెంకటేష్ ఫిల్మ్ అంట. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్. మొదటి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్తో సినిమా వస్తుందని ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇచ్చినాడు. ఏంటి బ్రో, నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్ అనే చెప్పొచ్చు ఇది. ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ కాకముందే అనిల్ రావుపూడి దొరికేస్తాడని చాలా మంది ఇది వెయిట్ చేసింది. కానీ అనిల్ రావుపూడి ఏం దొరకలేదు, అవునా కదా? పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవికి. ఈసారి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలా. విక్టరీ వెంకటేష్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చే ఈ మూవీ ఫస్ట్ ఫిలం తీశాడు నందమూరి కళ్యాణరామ్తో, మళ్ళీ వెంకటేష్తో 3-4 సినిమాలు తీసేశాడు. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా అంటే చాలా అయితే ఉన్నాయి, అవునా కదా? చూడం ఇక ఈసారి అనిల్ రావుపూడి దొరకడా చూడాలా. ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వీళ్ళ మూవీ, వీళ్ళ మల్టీ స్టారర్ ఎలా ఉంటుంది కామెంట్ అయితే చేయండి. బై.